ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అన్న సీఎం చంద్రబాబు. బంగాళాఖాతంలో అల్పపీడనం చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు. ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల్లో ఆతిథ్య విద్యార్థుల ర్యాంకుల పంట తమ విద్యార్థులు టాప్ ర్యాంకర్లుగా నిలిచారన్న విద్యాసంస్థల కార్యదర్శి సుగుణారెడ్డి. దేవుని కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నామని చెప్పారు. గత వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు కడప గడపలో ఆరంభమైంది. కడప ప్రాంతమంతా పసుపుమయంగా మారిపోయింది. ఎటు చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. నిలువెత్తు స్వాగత ద్వారాలు, పసుపు కటౌట్లు, ఇలా మహానాడు ప్రాంగణమంతా పసుపు రంగు పులుముకున్నట్టయింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రం నలుమూల నుండి తెలుగు తమ్ముళ్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహానాడు వేదికపై టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వేదికపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫోటో ప్రదర్శించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటించారు. కడప గడ్డపై తొలిసారి నిర్వహిస్తున్న ఈ మహానాడు దశాదిశ నిర్దేశిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచామని చెప్పారు. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలని పిలుపునిచ్చారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడని, ఆయనే మనకు స్ఫూర్తి అని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో మెలకువలు తెచ్చిన ఏకైక పార్టీ తమదేనని, టీడీపీ అంటే ఓ బ్రాండ్ అని చెప్పారు. కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాళ్ళు మనం జరుపుకున్నాం. 2 మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వరుస అనే సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. టీసీఎస్ కు 99 పైసలకు ఇచ్చామని, వరుసకు మార్కెట్ ధరకే భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని ఎవరూ అందుకోలేరని చెప్పారు.
తాను విద్యాశాఖ మంత్రి అయ్యాక ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నేతలు కళ్ళు తెరిచి చూడాలన్నారు. అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. ఇంకా తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడివీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈరోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంఖారావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. 3 రోజుల మహానాడు సంబరం కడప వేదికగా పండుగ వాతావరణంలో ఆరంభమైంది. ఎటు చూసినా తెలుగు తమ్ముళ్లు, మహిళల కోలాహలమే కనిపించింది. ఈ 3 రోజుల మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరం వద్ద ఉత్తర దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కూర్మానాథ్ తెలిపారు. ఈ నెల 29న వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోవైపు నైరుతి ఎఫెక్ట్తో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎడపితెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం స్తంభించింది. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోను 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నది. ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. తదుపరి నైరుతి ఋతుపవనాల యొక్క గమనం నిన్న ఉన్న ఉత్తరావధి అయిన ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగానే కొనసాగుతుంది. కండిషన్స్ అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క
పురోగమనానికి అనుకూలంగా ఉండడం వలన రాబోయే 2-3 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాల యొక్క విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. మరియు నిన్న ఉన్న మరఠ్వాడాలో ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, దాని నుండి కొనసాగిన ఉపరితల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. పై సినాప్టిక్ కండిషన్స్ను అనుసరించి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. 6-7 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు, క్షేత్ర పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై కృష్ణబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని సజావుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలని, చిన్నపాటి సమన్వయ లోపం లేకుండా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా సీఎం యోగా దినోత్సవ నిర్వహణపై ప్రపంచ రికార్డు సాధించేందుకు అనుసరించే విధానాలను వివరించారని సమీక్షలో గుర్తు చేశారు. జూన్ 19న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. సమీక్షలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, డీసీపీ అజిత, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాంకుల పంట పండించారు. ఆదిత్య ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ వివిధ విభాగాల్లోని యూనివర్సిటీ ఫలితాల్లో మొత్తం 12 ర్యాంకులను సాధించి సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడులు అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. ప్రతి విద్యార్థి ఓ చేత్తో డిగ్రీ, మరో చేత్తో ఆఫర్ లెటర్స్ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చక్కని ప్రణాళికతో విద్యాబోధన చేస్తున్నారు. ఆదిత్య ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో వివిధ విభాగాల్లో 1, 2, 3 ర్యాంకులను, మొత్తం 12 ర్యాంకులను ఆదిత్య విద్యార్థులే వివిధ విభాగాల్లో కైవసం చేసుకున్నారు. బీసీఏ విభాగం నుండి దున్నా ధనలక్ష్మి 1వ ర్యాంకు, అంజూర్ పావని 2వ ర్యాంకు, పెన్మెత్స ఖ్యాతిశ్రీ 2వ ర్యాంకు, బొడుపు శిరీష 3వ ర్యాంకు, గంగు రిపిక 3వ ర్యాంకును, మొదటి 3 స్థానాలను ఆదిత్య డిగ్రీ బీసీఏ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. బీబీఏ విభాగం నుండి కోరిపోలు మహిత 2వ ర్యాంకు, వానపల్లి మౌనిక 3వ ర్యాంకు, గుండ్రు వెంకటసాయి కీర్తి 3వ ర్యాంకు సాధించారు. బీఎస్సీ విభాగం నుండి మండల యమున 1వ ర్యాంకు, సత్తి మౌనికా విశాల్ 3వ ర్యాంకు సాధించారు. బీకాం నుండి పల్లేటి పల్లవి 3వ ర్యాంకు, ప్రిసింగ్ హరిప్రియ 2వ ర్యాంకు, మొత్తంగా బీసీఏలో 5 ర్యాంకులు, బీబీఏలో 3 ర్యాంకులు, బీఎస్సీలో 2 ర్యాంకులు, బీకాంలో 2 ర్యాంకులను విద్యార్థులు కైవసం చేసుకుని సత్తా చాటారు. యూనివర్సిటీ పరీక్షల్లో అత్యధిక ర్యాంకులు సాధించిన ఆదిత్య డిగ్రీ విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు అభినందించారు. రామ్నగర్లోని ఆదిత్య క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో టాపర్స్ను ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలల కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డి, విద్యా సంస్థల రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపాల్స్తో కలిసి విద్యార్థులకు బొకేలు ఇచ్చి అభినందించారు. ఆదిత్య కళాశాల విద్యార్థులుగా ఇంత మంచి ర్యాంకులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని విద్యార్థులు అన్నారు. మేనేజ్మెంట్, అధ్యాపకులు నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు. తమ పిల్లలు ఇంత మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదిత్య యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
నా పేరు హరిప్రియ. నేను రీసెంట్గా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి డాబా గార్డెన్స్ బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ చేశాను. సో ఈ 3rd ర్యాంక్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. బై ద వే నాకు 12 ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. అండ్ ఐ షుడ్ సే దీనికి చాలా కారణం అయితే నా ఫ్యామిలీ ఇంకా నా కాలేజ్ అని చెప్పాలి. జనరల్గా నేను ఒక హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఎక్కడైనా చదవగలరని నమ్ముతాను. సో దీన్ని బట్టి రోజు నేను నా టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నా కాలేజ్లో ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నాకు చాలా హెల్ప్ అయిందని నేను చెప్పాలి. అంతేకాకుండా మాకు జీడీ సెషన్స్ పెట్టడం కానీ అవన్నీ చాలా ఇంటర్వ్యూస్లో చాలా పనికొచ్చాయి. మోరోవర్ మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ అవన్నీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేసాయని చెప్పాలి. నా పేరు ధనలక్ష్మి, ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక నుంచి మాట్లాడుతున్నా. నాకు ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బీసీఏలో. టుడే నేను ఈ ప్లేస్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్. మై ఫాదర్ దున్న జగన్నాథం అండ్ దున్న బాలమ్మ. వాళ్ళు చాలా సపోర్ట్ చేసి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎంకరేజ్ చేసి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మా డాడీ రిలాక్స్ అయ్యే పొజిషన్ వచ్చింది. ఎందుకంటే అది యాజ్ మ్యామ్ చెప్పారు ఇందాకల, ఆదిత్య డిగ్రీ కాలేజ్లో అండ్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పీజీ కాలేజెస్లో 50,000+ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆఫర్ లెటర్తోనే వెళ్ళాలి. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. నాకు నాన్ ఐటీ అండ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఐటీ కంపెనీస్ లైక్ విప్రో వచ్చింది, కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ 3 కంపెనీస్ వచ్చాయి. సో ప్రతి స్టూడెంట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్న ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్తోనే బయటకు వెళ్తారు. My name is Rupika and I am from BCA, recently graduated from Aditya Degree College. నేను రీసెంట్గా ఆదిత్య యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో 3rd ర్యాంక్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ అండ్ కాలేజ్ కూడా కావచ్చు. ఎందుకంటే నాకు కాలేజ్లో చాలా సపోర్ట్ దొరికింది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఒకే మెమొరీ పవర్ ఉండకపోవచ్చు, ఒకే బేసిక్ లెవెల్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏదైతే నాకు ఎవ్రీ సండే అభ్యాస్ పోర్టల్లో సిఆర్టీ, అర్థమెటిక్, రీజనింగ్, నాట్ ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేసి దాంట్లో మమ్మల్ని ఎలా అయితే మేము డెవలప్ అవ్వగలం, సో ఎవ్రీ ఈచ్ అండ్ పాయింట్ నుంచి మమ్మల్ని రేస్ చేస్తూ తీసుకొచ్చారు. సో మనం ప్లేస్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ట్యాగ్లైనే మనకు తెలుస్తుంది, సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్, వేర్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బి రిలీజ్డ్ విత్ ఎ నంబర్ ఆఫ్ ఆఫర్ లెటర్స్, నాట్ ఓన్లీ వన్. ఇట్ ఈస్ ఎ చాయిస్ ఫర్ దెమ్ టు సెలెక్ట్ ద కంపెనీ విచ్ దే వాంట్ యాక్చువల్లీ. Yamuna Mandala. Today I feel very happy and humble to stay here as a Andhra University BSc first ranker. ఈ సక్సెస్ నా ఒక్కరిదాందే కాదు, ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది. మా కాలేజ్ ప్రిన్సిపల్స్ సుగ్నా మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్స్ శ్రీను సార్, ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఫర్ ప్లేస్మెంట్స్ ఆల్సో చాలా సపోర్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. నాకు ఈ ప్లేస్ తీసుకుని వచ్చి ఈ సంస్థ నుంచి శేషారెడ్డి సార్కి, సుగ్నా మ్యామ్కి అండ్ మా ప్రదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. నేను ఆంధ్ర యూనివర్సిటీ 2nd టాపర్ని, బీసీఏ నుంచి వచ్చింది. అండ్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆదిత్య కాలేజ్ చదివినందుకు. నాకు కొన్ని కంపెనీస్లో జాబ్ వచ్చింది, గ్లోబల్ లాజిక్, విప్రో, టీసీఎస్లో కూడా జాబ్ వచ్చింది. నేను దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. I am G. Venkat Sai Kirti. I am from Aditya Business School BPA. I am very thankful to first my parents. They are the first pillars. And the second pillars vachesi our Aditya College. I personally very thankful to our principal sir and vice principal ma'am. Ee stage varaku vachamante because of them and their motivation. And I personally very thankful to our principal sir Kishore Babu sir and vice principal ma'am Shilpa ma'am. వాళ్ళు ప్రతిరోజు సిఆర్టీ క్లాసెస్ అని, నాట్ ఓన్లీ సిఆర్టీ క్లాసెస్, ఫర్ ఎంబీఏ కోసం అని క్యాట్ కోచింగ్ కానీ ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. I would like to express my sincere gratitude towards our respected chairman N. Seshareddy sir and our secretary N. Sugna Reddy ma'am and our principal Kadari Kumar sir and CRT department and faculty members. నేను 6 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. టీసీఎస్, గ్లోబల్ లాజిక్, టీటెక్, ఎల్ఎన్టీ అండ్ ఎక్సెట్రా. ఇదంతా సిఆర్టీ ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది నాకు. వాళ్ళు ఇచ్చే సిఆర్టీ ట్రైనింగ్, మాక్ టెస్ట్లు కానీ, అలాగే ప్రతి రీజనింగ్, అర్థమెటిక్ టాపిక్స్ మీద మాకు డైలీ టెస్టులు కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి మాకు. కృష్ణవేణి, రూపిక వాళ్ళ మదర్ని. మా పెద్ద పాప కూడా ఇదే కాలేజీలో చదివింది. 2 పిల్లలు కూడాను ప్లేస్మెంట్లో రావడం, తర్వాత ఫస్ట్ ర్యాంక్లో రావడం, మంచి ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్.
పాపకి ఇంతగా ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఈ ప్లేస్మెంట్స్ కూడా బాగానే వచ్చాయి. తర్వాత ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్ జాయిన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది చెప్పారు వేరే వేరే కాలేజ్ చెప్పారు, కానీ మా ఫ్రెండ్స్ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అన్నారు. కానీ నేను ఆలోచించలేదు. జాయిన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ కాలేజీలో గ్రూప్ డిస్కషన్ కానీ, సిఆర్టీ క్లాసెస్ కానీ, తర్వాత కాలేజీ స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. తమ విద్యార్థులు డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదిత్య గాజువాక ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, గోపాలపట్నం క్యాంపస్ ప్రిన్సిపల్ మురళీమోహన్లు తెలిపారు. చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి నేతృత్వంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు. ఒక్క డిగ్రీయే కాకుండా ఐసెట్, అలాగే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి వెళ్తారన్నా కూడా సిఆర్టీ ప్లానింగ్ అన్నది, అంటే డిగ్రీ ఫస్ట్ డే నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఐసెట్ సిఆర్టీ క్లాసెస్ రన్ చేయడం వల్ల అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే, మనకి ఇలా ఐసెట్ ఎగ్జామ్స్కైనా సరే నిజంగా చాలా బాగా పిల్లలు చేయడానికి, ఎగ్జామ్స్ రాయడానికి బాగుంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు రెగ్యులర్ క్లాసెస్ రన్ చేయడం వల్ల ఐసెట్ ర్యాంక్స్ కూడా పాసిబిలిటీ జరిగింది. మొన్న 75 ర్యాంక్స్ రావడం అంటే అంత ఈజీ కాదు అది. సో అలాంటిది 75 ర్యాంక్స్ తెచ్చుకోగలిగారంటే సో స్టూడెంట్స్ కూడా ఆ క్రెడిట్ వెళ్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆల్సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో ప్లేస్మెంట్స్ అంటే జనరల్ అనుకోవచ్చు, ప్లేస్మెంట్స్ అంటే ఏదో 2 lakhs 3 lakhs డిగ్రీకి ఇస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఈరోజు చూసుకుంటే ఆదిత్య విద్యార్థులకి 15 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు ఇటువంటి ప్యాకేజ్లో ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కోడింగ్ మీద ఎక్కువగా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. సో కోడింగ్ మేడం గారు ఆల్రెడీ చెప్పారు, సెక్రటరీ మ్యామ్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మ్యామ్ ఆల్రెడీ టోల్ యూ. సో వీఆర్ ఎంఓయూ విత్ సిస్కో కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కంపెనీతో కానివ్వండి, అమెజాన్ వెబ్ సర్వీస్తో కానీ, సో ఇటువంటి పెద్ద కంపెనీస్తో ఆదిత్య ఆర్గనైజేషన్కి ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ ఉండడం వల్ల సో ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు ఏయూ ప్రకటించిన 20 ర్యాంకుల్లో 12 ర్యాంకులు తామే సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 15,120 క్యాంపస్ ప్లేస్మెంట్లు కైవసం చేసుకున్నామని చెప్పారు. అందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అండి. ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన 20 ర్యాంకులు వాళ్ళు రిలీజ్ చేస్తే దాంట్లో 12 ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కైవసం చేసుకోవడం అనేది చాలా గర్వకారణమని. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకి టోటల్గా 190 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. 190 డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి 20 ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు. 20 ర్యాంక్స్లో టాప్ 1, 2, 3 చూసుకున్నట్టయితే కనుక 12 ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి వచ్చినాయి. దాంట్లో బీసీఏ స్ట్రీమ్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్, అలాగే 2 సెకండ్ ర్యాంక్స్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. అలాగే బీబీఏ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ర్యాంక్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి. అలాగే మనకి బీఎస్సీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినాయి. అలాగే బీకామ్ చూసినట్టయితే కనుక 2 థర్డ్ ర్యాంక్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయి. సో ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, బికాస్ డే 1 నుంచి కూడా సిఆర్టీ ట్రైనింగ్ అనేది పెట్టడము, అలాగే ఆల్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, స్పెషల్లీ పేరెంట్స్ అండ్ దేర్ స్టూడెంట్స్ యాజ్ వెల్. ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ర్యాంకులతో విజయ దుందుబి మోగించారు. యూనివర్సిటీ ర్యాంకులైనా, క్యాంపస్ ప్లేస్మెంట్లైనా ఆదిత్య విద్యార్థులే టాప్ అని మరోసారి నిరూపించారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో మొదటి స్థానంలో నిలిపినందుకు ప్రిన్సిపాల్, అధ్యాపకులను యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాంకుల పంట పండించారు. మొత్తం 12 ర్యాంకులను ఆదిత్య విద్యార్థులు సాధించి సత్తా చాటారు. ప్రతి ఏటా ఇటు అకాడమిక్ పరీక్షల్లోనూ, ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్లలో విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ విద్యార్థులు యూనివర్సిటీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటున్న ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థులు ఏయులో ర్యాంకుల పంట పండించారు.
ప్రకటించిన ర్యాంకుల్లో ఆదిత్య విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆదిత్య క్యాంపస్లో సంబరాలు చేసుకున్నారు. మనతో మాట్లాడేందుకు ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుగుణారెడ్డి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజెస్ 190 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ, డిగ్రీ కాలేజెస్. దాంట్లో మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ వారు 20 ర్యాంక్స్ రిలీజ్ చేస్తే దాంట్లో 12 ర్యాంకులు, 20లో 12 ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆ 20 ర్యాంక్స్ ఏంటంటే టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ చూసినట్టయితే కనుక బీఎస్సీ స్ట్రీమ్లో కానీ, బీబీఏ స్ట్రీమ్లో కానీ, తర్వాత బీకామ్ స్ట్రీమ్లో కానీ చూసినట్టయితే కనుక టాప్ 3 ర్యాంక్స్ కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇటు అకాడమిక్స్లోను అదేవిధంగా ప్లేస్మెంట్స్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలను మీ విద్యార్థులు నమోదు చేస్తున్నారు. దీని వెనుక మీ కృషి ఏంటి, మేనేజ్మెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఈ విషయాలు చెప్పండి. మెయిన్గా మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారి విజన్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్ చదువుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో కనీసం మినిమం 2 to 3 ఆఫర్ లెటర్స్ ఉండాలి అనేది మెయిన్ విజన్ అని. సో అందుకు వరుసగా 3 అకాడమిక్ ఇయర్స్, లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్ చూసినట్టయితే కనుక 10,000 పైగా ప్లేస్మెంట్స్ మన పిల్లలకు వస్తున్నాయి. కానీ ఈ ఇయర్ ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే కనుక 15,000 పైగా ఉద్యోగాలు మన పిల్లలు కైవసం చేసుకున్నారు. జనరల్ డిగ్రీ స్ట్రీమ్లో ఇంత పెద్ద విజయాలను, క్యాంపస్ ఇంటర్వ్యూలు కావచ్చు, అకాడమిక్స్లో ర్యాంక్స్ కావచ్చు, పోటీ పరీక్షలు, ఐసెట్ లాంటి పరీక్షల్లో ర్యాంకుల పంట పండించడం కావచ్చు, ఏంటి అంటే అకాడమిక్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది మీది? రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అండి, సిఆర్టీ ట్రైనింగ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తాము. మాకు ఓన్ పోర్టల్ అనేది ఒకటి ఉంది, అభ్యాస్ పోర్టల్ అని చెప్పి. అలాగే సిఆర్టీ ట్రైనింగ్ కానీ, లేదనుకుంటే ఐటీ ల్యాబ్స్ కానీ, లేదనుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద పియర్స్ అండ్ మీప్రో కానీ, ఇవన్నిటి మీద కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ డే 1 నుంచి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తుంటాం. దాని గురించి ప్లస్ ఎక్స్క్లూజివ్గా కొన్ని కోడింగ్ క్లాసెస్ కూడా స్టూడెంట్స్కి ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. అంటే పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దడం, దానికి సంబంధించి ఏమైనా కొత్త కోర్సులు పరిచయం చేసే అవకాశం ఏమైనా? మన దగ్గర లేటెస్ట్ కోర్సెస్ అంటే బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బీఎస్సీ డేటా సైన్స్ అని, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, అలాగే బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఇటువంటి లేటెస్ట్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే దానికి ఫ్యాకల్టీ కింద కూడా ఏంటి అంటే ఇండస్ట్రీలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫ్యాకల్టీ కింద కూడా స్టూడెంట్స్కి పెట్టడం జరుగుతుంది. తల్లిదండ్రులకు అంటే డిగ్రీలో చేర్పించాలి అనేటువంటి తల్లిదండ్రులకు కొంతమందికి అవగాహన ఉండదు కోర్సుల మీద, అట్లా మీరేం చెప్తారు ఒక విద్యా సంస్థల? ఏ పేరెంట్కి అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఒక కాలేజ్లో, ఏ కాలేజ్ అయినా అవ్వచ్చు, ఒక కాలేజ్లో జాయిన్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలేజ్కి లాస్ట్ ఇయర్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమంది పిల్లలు ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళు చూసి జాయిన్ చేస్తే కనుక డెఫినెట్గా సెలెక్షన్ అనేది బాగుంటుందని. లేదంటే స్టూడెంట్కి నిజంగా 80%, 90%, 95% వచ్చినప్పటికీ కూడా ఆ కాలేజ్కి కంపెనీ రాకపోతే ఏంటి అంటే తద్వారా స్టూడెంట్ ఆ జాబ్ మిస్ అయిపోతారు, ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. ఎన్ని ర్యాంక్స్ వచ్చినా అది కేవలం సర్టిఫికేట్స్కి పరిమితం అయిపోతుంది, కానీ బయటికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి, మంచి కెరియర్ ఉండడానికి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదండి. సో కాలేజ్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుని అప్పుడు జాయిన్ అయితే కనుక డెఫినెట్గా స్టూడెంట్ ఫ్లరిష్ అవుతారు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాం. పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, మరి అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం, వీటన్నిటితో ఇంత మంచి విజయాలు సాధిస్తున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మరిన్ని సంచలన విజయాలు నమోదు చేసుకుంటాం అని చెప్తున్నారు ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ సుగుణారెడ్డి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచరించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వినాయక స్వామి ఆలయం సమీపంలోని క్రాష్ బ్యారియర్ పై చిరుత సంచరించింది. వాహనదారులు వీడియో తీస్తూ పులి పులి అంటూ కేకలు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సినీ నిర్మాత దిల్ రాజులు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అందరికి నమస్కారం. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు.
సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి, బోర్డు మెంబర్స్ కానీ, ఈఓ జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. సో ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నా సర్వేజన సుఖినో భవంతు అని ప్రార్థించడమే. అందరూ బాగుండాలి. బిఎస్ఎన్ఎల్ సేవలను విస్తృతపరుస్తున్నామని సంస్థ అధికారి పాల్ విలియమ్స్ తెలిపారు. డాబా గార్డెన్స్ లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 600 టవర్ల ద్వారా 4G సేవలు అందిస్తున్నామన్నారు. మరో 150 టవర్లను ఏర్పాటు చేసి పల్లెల్లో సైతం తమ సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేట్ ప్రొవైడర్లు అందించలేని ప్రదేశాల్లో కూడా తాము ఇంటర్నెట్ను అందిస్తున్నామని, ఫైబర్ నెట్ స్పీడ్ను కూడా పెంచామని, టీవీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ఇంకా మరొక 150-200 టవర్లు కొత్త వస్తాయి. సో అన్ని ఏరియాస్లో కూడా మనకి 4G సేవలు బిఎస్ఎన్ఎల్ తరపున అందించబడుతుంది. ప్రత్యేకంగా ఏ సంస్థ కూడా, ప్రైవేట్ సంస్థ వెళ్ళని ప్రదేశాల్లో కూడా బిఎస్ఎన్ఎల్కి ప్రభుత్వం వారు అక్కడ 4G సేవలు అందించడానికి అనుమతించారు. ఆ ప్రమేయంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఏదైనా గ్రామంలో ఏ సంస్థ తరపున కూడా మీకు 4G సేవలు లేకపోయినట్లయితే, మొబైల్ సేవలు లేకపోయినట్లయితే ఆ విషయాన్ని 1503కి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మేము ఆ గ్రామాల్లో కూడా కొత్త టవర్లు ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామండి. తర్వాత మా ఫైబర్ నెట్ గురించి చెప్తున్నాం. ఫైబర్ నెట్లో కొంతవరకు ఈ స్పీడ్ ఇష్యూస్ వచ్చాయి. దానికి కావలసిన రెమెడియల్ యాక్షన్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు స్పీడ్ ఇష్యూస్ రావు. ఇంకా దానితో పాటు ఐఎఫ్టీవీ అంటే టీవీ సేవలు కూడా FTTH కనెక్షన్తో పాటు బ్రాడ్బ్యాండ్ ఫైబర్ నెట్ కనెక్షన్తో పాటు ఇస్తున్నాం. కాబట్టి మా యొక్క కస్టమర్స్ అందరూ కూడా ఈ సేవలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. తర్వాత యవనస్తులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ కూడా కొత్తగా ఇస్తున్నాం అండి. బిఎస్ఎన్ఎల్ తరపున మా సంస్థలో 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న మా ఆఫీసర్స్ 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న మా ఆఫీసర్స్ అందరూ వేరు కాలేజెస్తో MOU చేసి అక్కడున్న విద్యార్థులకు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆర్కే బీచ్ లో కెరటాల తాకిడికి లోపలికి వెళ్లిపోతున్న ఓ యువకుడిని లైఫ్ గార్డ్స్ కాపాడి బయటకు తీసుకొచ్చారు. సరదాగా బీచ్ లో గడిపేందుకు వచ్చిన 12 మంది స్నేహితులు స్నానానికి దిగారు. వారిలో ఒకరు కెరటాల తాకిడికి లోపలికి వెళ్లిపోతుండగా గుర్తించిన లైఫ్ గార్డ్స్ అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చి స్నేహితులకు అప్పగించారు. ఒడిశా బాల్చంద్రపూర్కు చెందిన మున్నా ఖాన్ ను లైఫ్ గార్డ్స్ రాకేష్, ఎర్ని రాజు, పోలి రాజులు కాపాడారు. याद भाई याद भाई హెడ్లైన్స్ మరోసారి. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అన్న సీఎం చంద్రబాబు. బంగాళాఖాతంలో అల్పపీడనం చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యోగా దినోత్సవ ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన స్పెషల్ CS MT కృష్ణబాబు. ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల్లో ఆతిథ్య విద్యార్థుల ర్యాంకుల పంట తమ విద్యార్థులు టాప్ ర్యాంకర్లుగా నిలిచారన్న విద్యాసంస్థల కార్యదర్శి సుగుణారెడ్డి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.